పంటలకు దిష్టి తలగకుండా పొలాలల్లా దిష్టి బొమ్మలు పెడుతురు రైతులు ఇదివరకు. ఇక ఈ నడుమ సినిమా హీరోయిన్లు దేవుళ్ళ ఫ్లెక్సీలు పెట్టి తొవ్వపొంటి వేటోళ్ళ నజర్ పడకుండా చేస్తున్నారు. అయితే గా ఖమ్మం జిల్లాలో ఒక రైతన్న ఇంకింత ఎరైటీగా ఆలోచన చేసి ఏపుగా పెరిగిన మిరపశేని మీద మంది కండ్లు పడకుండా ఇంకో తీరు ఫ్లెక్సీలు కట్టిండు. అలా చూద్దాం పారి ఏం ఫ్లెక్సీలో. ఇదివరకు పొలాల పంటి హీరోయిన్లు ఎక్కిరిచ్చినట్టున్న గీసుంటి కోతి బొమ్మలు దేవుళ్ళ బొమ్మల ఫ్లెక్సీలు గిన పెట్టేటోళ్ళు కదా జిట్టి తలగకుండా. మరి అందరి లెక్క మనం ఎందుకు పెట్టాలి అనుకుంటో ఏమో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తుర్కగూడెంలో ఉండే గీ సురేష్ అనే రైతు పొలంలో ఇగో గీసంటి ఫ్లెక్సీలు పెట్టిండు. చూసిర్రా, అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నా నన్ను చూసి ఎడవకురా అని ఆటోల వెనక లారీల వెనక రాపించినట్టు రాపించి పెట్టిండి. ఇట్లా చెట్ల నిండా కాతొచ్చి నీరుపోరికి మంచిగా వండినట్టుంది తాప. అయితే ఈ అన్న పొలం అంతా తోవపంటే ఉందట. ఇక వచ్చిపోయేటోళ్ళ కళ్ళన్నీ పంట మీద పడతాయని గిట్లా ఫ్లెక్సీలు కట్టించిండు. అసలే నర దిష్టి మంచిది కాదా, నరుని కన్ను వాడితే నాశనమే అంటరాయ. మరి అందుకే ఈ ఉపాయం కట్టినట్టుండు. ఇక అటనే యువత మేలుకో రైతన్నను ఆదుకో అని ఒక మెసేజ్ కూడా ఇచ్చిండు కింద యూత్ పిల్లగాలకు. ఈ నడమ చదువుకున్న వాళ్ళంతా కొలువులు చేసేందుకే మొగ్గు చూపెడుతున్నారు కదా. గిట్టయితే ఎగుసం చేసేటోళ్ళు ఎవరు జనాలకు తిండేట దొరుకుతుంది అనేది అన్న కాన్సెప్ట్ అన్నట్టు. అంతేనా అన్న? తుర్కగూడెం గ్రామం రోడ్డు పక్కన 2 ఎకరాలు మిర్చి తోట వేసాను. మిర్చి తోట బాగుంది నాది. అలానే నా తోటి రైతులందరూ మిర్చి తోట బాగుంది బాబు, ఏదన్నా మనకి అలా జిట్టు బొమ్మలు అలాంటిది పెట్టమని చెప్తే నా సొంత తెలివితేటలతో యువత మేలుకో రైతన్న నాదుకో అని చెప్పి ఒక ఫ్లెక్సీ పెట్టించి దాంట్లో నెంబరంగా కొటేషన్లు ఇచ్చి ఉంచాను. అయినా పాపం రేటు మంచిగా ఉందని మిర్చి పంట వేస్తే ధర తక్కువైందట. ఈ తాప పంట వస్తే రేటు ఉండదు, రేటు ఉంటే పంట వెళ్ళదు. అది ముచ్చట. ఇక మరి సురేష్ వాళ్ళ పొలంకి పోయేటోళ్ళు ఎవరన్నా ఊరోళ్ళైనా పక్క ఊరోళ్ళైనా ఈ ఫ్లెక్సీని చదువుకుంటా ఓన్రి పంట దిక్కు చూడకురి. జర చూసినా కళ్ళ మంట పెట్టుకోకురి. కాదని పెట్టుకుంటే మీ కళ్ళే మండుతాయి. అటెనక మీ ఇష్టం. ఇక